రకాలోకంకి స్వాగతం. హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది, 5 రోజులు పూర్తయింది. ఇజ్రాయెల్ దీనిని తమ దేశపు 9/11 దాడిగా పేర్కొంది. అంటే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అల్-ఖాయిదా దాడి ఏ రకంగానైతే మొత్తము అమెరికా యొక్క ఆలోచన సరళిని మార్చేసిందో అలాంటి సంఘటన ఇది అని ఇజ్రాయెల్ చెప్పింది. సో ఈ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఎలా చేస్తోంది? గత 5 రోజుల యుద్ధాన్ని చూసినట్టయితే ప్రపంచానికి చాలా విలక్షణమైనటువంటి పాఠాలు లభిస్తాయి. మొట్టమొదటిది, ఈ సమయంలో ఇజ్రాయెల్లో ప్రభుత్వ పక్షము లేదు, విపక్షం లేదు. అన్ని పార్టీలు కలిసి ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వానికి సహకరించటము, ప్రభుత్వం ఒక వార్ క్యాబినెట్ని ఏర్పాటు చేసింది. దానిలో ప్రస్తుత రక్షణ మంత్రి అయినటువంటి యోవ్ గ్యాలంట్, ఆయన రక్షణ మంత్రి, మాజీ సైనికుడు. ఆయనతో పాటు విపక్షానికి చెందినటువంటి ఒక ప్రముఖ విపక్ష నాయకుడు ఉన్నాడు, అతని పేరు బెన్నీ గ్యాన్స్. ఈ బెన్నీ గ్యాన్స్ కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. మొత్తము ఈ వార్ క్యాబినెట్ ఏర్పాటైంది. ఇందులో ప్రభుత్వము విపక్షము కలిసి ఉంది. మరొక విపక్ష నాయకుడు ఉన్నాడు, యైర్ లాపిడ్. ఈయన మాజీ ప్రధానమంత్రి కూడా. ఈయనకు కూడాను యుద్ధం చేసినటువంటి అనుభవం ఉంది. యైర్ లాపిడ్ కోసం కూడా ఒక స్థానం ఖాళీ చేశారు. చేరేది లేనిది ఆయన ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన ఇప్పటికే యూనిఫామ్ ధరించి యుద్ధరంగంలోకి వెళ్ళిపోయారు. వీరే కాకుండా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి అనేక మంది తమ వయస్సుతో సంబంధం లేకుండా యూనిఫాముని ధరించి 60 ఏళ్ల వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు యుద్ధరంగంలో తమ యూనిట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. తమ యూనిట్ల దగ్గరికి వెళ్ళారు. సో ఆల్రెడీ వాళ్ళు యుద్ధంలో తమ యూనిట్తో పాటు కలిసి పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వము రిజర్వ్ సైన్యాలంటే గతంలో పనిచేసి వెళ్ళినటువంటి 3,30,000 మంది రిజర్విస్టులని మళ్ళీ రమ్మని పిలుపునిచ్చింది. మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ముందుకొచ్చారు. తమాషా ఏంటంటే చాలామంది మంత్రుల పిల్లలు కూడా యుద్ధంలోకి వస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెటన్యాహు కుమారుడు, ఆయన కూడా ఆయుధాలు ధరించి, యూనిఫామ్ వేసుకుని, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి, హెల్మెట్ పెట్టుకుని యుద్ధరంగానికి వెళ్తుంటే బెంజమిన్ నెటన్యాహు, అతని భార్య అతనికి వీడ్కోలు పలుకుతున్నటువంటి ఫోటోలు ఈరోజు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. మన దేశంలో ప్రధానమంత్రులు యుద్ధం ప్రారంభమైతే ప్రధానమంత్రుల బిడ్డలు సేఫ్ జోన్లకు వెళ్ళిపోతుంటారు. అట్లాంటిది ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్ యొక్క ఈ సెన్స్ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో, యుద్ధంలో చేరలేనటువంటి పిల్లలు, మహిళలు, వృద్ధులు ఏం చేస్తున్నారు? వీళ్ళు వెళుతున్నటువంటి సైనికులకు వీడ్కోలు పడుకుతున్నారు, వాళ్ళకు జెండాలు చూపించి వీరగీతాలు పాడుతున్నారు, వాళ్ళకి ఆహార పదార్థాల ప్యాకెట్లు అందజేస్తున్నారు, వాటర్ బాటిల్స్ అందజేస్తున్నారు. మొత్తము ప్రజలు దారికి ఇరువైపులా నిలబడి ఇజ్రాయేలీ ప్రజలు సైనికులు యుద్ధానికి వెళ్తుంటే ప్రజలు వాళ్ళకి వీడ్కోలు పలుకుతున్నారు. వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే దిశగా వీళ్ళు వీరగీతాలు పాడుతున్నారు. ఒక్క తల్లి కూడా బిడ్డ యుద్ధానికి వెళ్తున్నందుకు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఫోటో లేదు. అలాగని ఇజ్రాయేలీ మీడియా వార్తల్ని అణిచిపెట్టడం లేదు. మీడియా కూడాను ఒకవైపు చనిపోయిన వారి కథనాలను వేస్తోంది, పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు చేసినటువంటి అత్యాచారాల ఫోటోలు వేస్తుంది. మరొక వైపు యుద్ధానికి తరలి వెళ్తున్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి వార్తలను, ఫోటోగ్రాఫ్లను కూడా వేస్తున్నది. అంటే ఒక రకమైన మీడియా సెన్సార్షిప్ లేకుండానే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, హారెడ్జ్ వంటి ఉదారవాద పేపర్, లిబరల్ పేపర్స్, ఇవి ముఖ్యంగా బెంజమిన్ నెటన్యాహును బాగా వ్యతిరేకించే పేపర్స్, అవి కూడా ఈరోజు ఇజ్రాయేలీ ప్రజలను ఉద్బోధిస్తున్నాయి. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. ఇంతకన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విదేశాలలో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, టూరిజం కోసము వెళ్ళినటువంటి ఇజ్రాయేలు తమ టూర్లను రద్దు చేసుకుని, తమ కోర్సులను నిలుపు చేసుకుని, తమ వ్యాపారాన్ని ఆపు చేసుకుని ఇజ్రాయెల్కి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాము, యుద్ధం జరుగుతోంది అంటే ఆఫ్ఘనిస్తాన్లోని చాలామంది ఢిల్లీకి పారిపోతారు, యూరోప్కి పారిపోతారు, మిగతా చోటకి పారిపోతారు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే యుక్రెయిన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వృద్ధులు వీళ్ళందరినీ దేశం దాటించేశారు యుక్రెయిన్లో. ఈ రకంగా ఉంటే
ఇజ్రాయిల్లో మాత్రము విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు హాయిగా మేము అక్కడ ఉన్నాము అన్నటువంటి భావంతో ఉండకుండా హాయిగా అక్కడి నుంచి సోషల్ మీడియా మెసేజ్లు పెట్టేసి కడుపు నింపుకోకుండా తమ పనులను మానుకొని వస్తున్నారు. ఉదాహరణకి యాకోబ్ స్విసా అనేటటువంటి 42 ఇయర్స్ సైనికుడి కథ చెప్పుకోవాలి. ఈ 42 ఇయర్స్ సైనికుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇజ్రాయెల్లో యుద్ధం చేసి సైన్యంలో పనిచేసి వెళ్ళిపోయాడు. అమెరికాలో ఉంటున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ సైన్యంలో ఉన్నటువంటి సైనికుడు ఇజ్రాయేలీల దాడిలో చనిపోయాడన్నటువంటి వార్త తెలిసిన తరువాత ఆయన తన ఉద్యోగాన్ని మానుకొని ఈరోజు ఇజ్రాయెల్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ చేరుకుంటాడు మరొక రోజులో. యుద్ధంలో పాల్గొనేందుకు వస్తున్నాడు, ఎందుకంటే యుద్ధం చేసిన అనుభవం ఉంది కాబట్టి. అదేవిధంగా యాడమ్ జాకబ్ అనే ఒక 18 ఏళ్ల కుర్రవాడు. ఇతను ప్రస్తుతము అమెరికాలో ఉన్నాడు. పుట్టింది అమెరికాలో, పెరిగింది అమెరికాలో, ఇజ్రాయేలీ పౌరుడైనప్పటికీ ఇజ్రాయెల్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే యూదు అయినంత మాత్రాన ఇజ్రాయెల్ పౌరసత్వం వాళ్లకు లభిస్తుంది. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏం చేసినా యూదు పౌరసత్వం వాళ్ళకి లభిస్తుంది. అతను ఇంత మటుకు ఇజ్రాయెల్ చూడలేదు. ఈ యాకూబ్ ఆదాం 18 ఏళ్ల యాకూబ్ ఆదాం అమెరికా నుంచి యుద్ధం చేయడానికి తిరిగి వస్తున్నాడు. ఇట్లాంటిది 3వ సంఘటన. అతని పేరు నివ్ ఎక్హౌస్. ఇతని వయసు 19 సంవత్సరాలు. ఇతను మాల్దీవ్స్లో టూర్ చేయడానికి వచ్చాడు. ఒక విలాసవంతమైనటువంటి టూరిజం ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వచ్చాడు. అన్ని ద్వీపాలు చూసేందుకు, హోటళ్లలో ఉండేందుకు, ఎంజాయ్ చేసేందుకు వచ్చాడు. ఇతను తన టూర్ని క్యాన్సిల్ చేసుకుని గ్రీకుకు వస్తున్నారు. చాలా దేశాలు ఇజ్రాయెల్కి విమానాల్ని తీసుకుని రావడానికి, ఎందుకంటే గగనతలంపై దాడులు జరగవచ్చునన్నటువంటి ఆలోచనలతో ఎయిర్ సర్వీసెస్ రద్దు చేశాయి. వీళ్ళందరూ గ్రీస్కి వస్తున్నారు. గ్రీస్ నుంచి ఇప్పటికీ విమానాలు వెళ్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి విమానాల్లో వీళ్ళు వస్తున్నారు. యూరప్లో ఒక్క అమెరికాలోనే 140,000 మంది యూదులు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఏదో ఒక రకం యుద్ధం చేయగలిగే ప్రతివాడు యుద్ధంలో పాల్గొనేందుకు వస్తున్నారు. యుద్ధం చేయలేని వాళ్ళు వివిధ సేవలలో సహకరించేందుకు వస్తున్నారు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, వాటర్ వర్క్స్లో పనిచేస్తాను, నేను టెలిగ్రాఫ్ దీనికి సంబంధించిన పని చేస్తాను. ఈ రకంగా నేను సెల్ ఫోన్ మొబైల్ రిపేరర్ని, నేను దేనికన్నా పనికొస్తాను, లేకపోతే నేను ఈ వెల్డింగ్ చేయగలను. ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనని వాళ్ళు సైతము వచ్చేస్తున్నారు. ఎక్కడైతే జాతి ఒక్కతాటిపై నిలబడి ఫైట్ చేస్తుందో, ఎక్కడైతే ప్రజలు యుద్ధం అంటే భయపడి పారిపోవడానికి బదులు యుద్ధ భూమిలో భాగస్వాములు కావడానికి వస్తారో ఆ దేశము విజయం సాధించక తప్పదు. ఇనీషియల్గా ఇజ్రాయెల్ ఎదురు దెబ్బ తిన్నది. హమాస్ దాడిలో చాలామంది చనిపోయారు. దాదాపు ఇప్పటి వరకు హమాస్ దాడిలో ఒక 1,200 మంది ప్రజలు చనిపోయారు. ఒక 189 మంది సైనికులు చనిపోయారు. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో 1973 తరువాత ఇంత భయంకరమైన ప్రాణ నష్టం ఎప్పుడూ జరగలేదు. 1973 యామ్ కిపూర్ వార్లో జరిగింది. దానికి మించి ప్రమాదం జరిగింది. 50 ఏళ్లుగా యుద్ధాన్ని చూడనటువంటి వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొనేందుకు తిరిగి వస్తున్నారు. దొరికినటువంటి విమానాన్ని పట్టుకుని వస్తున్నారు. అధిక ధరలు చెల్లించి మరీ వస్తున్నారు. నా దేశం కోసం పోరాడాలి. కాబట్టి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ దేశభక్తిని, తమ దేశం యొక్క ప్రతి అంగుళాన్ని రక్షించాలన్నటువంటి భావాన్ని, నేను నెక్స్ట్ దేశం ఫస్ట్ అన్నటువంటి భావం ఏదైతే ఉందో ఇది అన్ని దేశాలు అలవాటు చేసుకోవాలి. భారతదేశం కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంది. అక్కడెక్కడో అమెరికాలో కూర్చుని, లేకపోతే ఇంకొక చోట కూర్చుని ట్వీట్లు చేస్తూ, లేకపోతే ఫార్వర్డ్లు చేస్తూ అమ్మయ్య నేను దేశానికి ఏదో చేశానన్నది కాకుండా యూదు కుర్రవాళ్ళు, 19 ఏళ్ల వాళ్ళు, 18 ఏళ్ల వాళ్ళు, 40-50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా స్వదేశానికి వస్తున్నారో, తాము ఎన్నడూ చూడని దేశం రక్షణ కోసం పోరాడేందుకు వస్తున్నారో దాని నుంచి భారతదేశము పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.